నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన దీక్ష సక్సెస్ అయింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు నిరసనకు దిగారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న నేతలంతా ఢిల్లీకి భారీగా చేరుకుని టీడీపీ దాడులు, హింసాకాండపై గళం విప్పారు. జాతీయ పార్టీల నేతలు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. ఏపీలో సాగుతున్న కూటమి అరాచకాలను వారు దుయ్యబట్టారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నిరసనకు సమాజ్వాదీ పార్టీ మద్దతును పలికింది. ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జంతర్ మంతర్లో దీక్షా శిబిరాన్ని సందర్శించి అక్కడున్న ఫోటో, వీడియో గ్యాలరీని వీక్షించారు. అధికారంలో ఉన్న వాళ్లు శాంతియుతంగా ఉండాలన్న ఆయన ఈరోజు జగన్ అధికారంలో లేకపోయినా రేపు మళ్లీ సీఎం కావచ్చన్నారు. యూపీలో కూడా బుల్డౌజర్ రాజకీయం నడుస్తోందని, ఏపీలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదన్నారు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. రాజకీయ కక్షతో దాడులు చేయడం సరికాదని, ఇండియా బ్లాక్ మొత్తం వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. డిఎంకే ఎంపీ తంబిదురై, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రతినిధులు అబ్దుల్ వహాబ్, హ్యారిస్ సైతం వైఎస్ఆర్సీపీ దీక్షకు మద్దతును తెలిపారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జగన్ చేస్తూ ఉన్న పోరాటానికి తాము మద్దతును ప్రకటిస్తామని అబ్దుల్ వహాబ్, హ్యారిస్ ప్రకటించారు. ఏపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై డిమాండ్ చేశారు. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son, blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police that our people would vandalize, our people would kill, our people would assault, and there should be no action taken on them. When you have somebody like Nara Lokesh, Chandrababu Naidu's sons, holding this red book, and this red book being captured in the form of hoardings. Now think about what kind of message it is sending. Now he starts off with a red book at the state level. You have a similar kind of red books being displayed and vengeance being taken at everybody from the grassroots level, at the village level. Now this is the plight of affairs. Question yourself, introspect yourself, and please take it up as an issue to question whether these kind of acts are to be permitted in a democracy or not. This is my humble request to the entire national media, to the entire parties who actually form democracy in the parliament. Please raise their voice against such kind of ghastly incidents which took place in the state of Andhra Pradesh. ఏపీలో జరుగుతున్న దాడులను ఖండించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల కోసం జగన్ పోరాటం చేస్తున్నారని, కార్యకర్తలే మళ్లీ వైఎస్ జగన్ను సీఎం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం భయపెట్టి ప్రజాస్వామ్యంలో గెలవలేరని, టీడీపీ ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్.
हमने अपने बहुत करीब वर्कर्स को देखा है उत्तर प्रदेश में। ये बात मैं इसलिए कह रहा हूँ कि कभी हम 3 लोकसभा के सांसद थे, हम लोग लड़े, सरकार से नहीं झुके। न केवल हम 37 एमपी जीते हैं, बल्कि कांग्रेस पार्टी को भी 6 एमपी समाजवादी पार्टी के लोगों ने उत्तर प्रदेश में जिताने का काम किया। तो जनता ये देखती है और जनता अपना मन बदलती है। हो सकता है जनता ने वो बात न समझी हो, लेकिन आज जिस तरह का सरकार का व्यवहार है, कल जगन की पुरानी बातों को वो महसूस करेंगे, पुरानी पॉलिसीज को वो याद करेंगे, पुराने कार्यक्रमों को याद करेंगे, फिर एक बार उनके साथ खड़े दिखेंगे। ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ నేతృత్వంలో టీడీపీ దాడులు దారుణం అన్నారు ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ నేత సంజయ్ రావుత్. టీడీపీ నేతల అరాచకాలు చూస్తూ ఉంటే ఒక్క రోజు కూడా కూటమికి అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. ఏపీలో టీడీపీ నేతల దాడులపై స్వాతంత్ర్య సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. सिर्फ 40 दिनों में पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही है। ये पॉलिटिकल रिवेंज की जो भाषा और एक्शन है, ये देश के लिए खतरा है। अगर इस देश के गृह मंत्री है, गृह मंत्रालय है दिल्ली में, तो स्पेशल टीम आंध्र प्रदेश में भेजकर जो ब्रूटल अटैक कार्यकर्ताओं के ऊपर हुए हैं, उनकी इंडिपेंडेंट इंक्वायरी होनी चाहिए। ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న తంబిదురై పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. The political party, when they are taking their, even though it's law and order state subject, but they are raising the parliament, but government is not giving the any importance to that. Because every ruler, whoever coming as a king, and our duty is to protect the life and the belongings of the every citizen. That is duty of the any government. But what action is taking? That is why the all young generation, they are affected because of this kind of government that is going on. ఏపీలో దాడులు జరుగుతున్న తీరు ఘోరమని ఆప్ ఎంపీ రాజేంద్ర పాటిల్ గౌతమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా హింసాత్మక ధోరణి సరికాదని ఆయన తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. దాడులకు పాల్పడ్డ వారిని వెంటనే జైల్లో పడేయాలని డిమాండ్ చేశారు ఆప్ ఎంపీ రాజేంద్ర పాల్. और इनके जो गुंडे खुलेआम हत्या कर रहे हैं, जैसा अभी वीडियो में हमने आंध्र प्रदेश के अंदर सत्ता परिवर्तन होते ही जिस तरह वाईआरएस कांग्रेस के कार्यकर्ताओं की हत्याकांड हो रही है, हत्या की जा रही है, एमपीज के घरों में आगजनी की जा रही है, इससे ज़्यादा शर्मनाक कुछ हो नहीं सकता। इसको हम किसी भी कीमत पे प्रजातंत्र में स्वीकार नहीं कर सकते। ऐसे लोगों की जगह सलाखों के पीछे जेल में होना चाहिए। हम आपके साथ हैं, हमारी सपोर्ट आपके साथ है। ఏపీలో అరాచకం తాండవిస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నిన్న కూడా వైఎస్ఆర్సీపీ నేతపై దాడి జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆరోపించారు. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మీరు గమనిస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఏ ఎన్నికలు జరిగినా కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈసారి బహుశా దేశ స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా జరిగి ఉండదు. కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న కూడా రాత్రి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో ఒక కీ లీడర్, ఇంపార్టెంట్ లీడర్, ఏఎంసీ చైర్మన్ పనిచేశాడు సాంబిరెడ్డిని. కాన్షియస్గా డెలిబరేట్గా కిందికి వెహికల్ నుంచి కాళ్ళు చేతులు విరగొట్టారు. పూర్తిగా ఐసీయూలో ఉన్నాడు. మీరంతా గమనిస్తూనే ఉన్నారు. ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై ఢిల్లీ వేదికగా గళం విప్పారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ నాయకులు దౌర్జన్యం, దుర్మార్గాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వేదికగా మొత్తం భారత ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని మేము భావించాం. సచ్ ఎ సీరియస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, కొడుతున్నారు, ఇళ్ల మీదకు వెళుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని బెదిరిస్తున్నారు. దేశ చరిత్రలో ఏనాడు ఏ రాష్ట్రంలోనూ ఒక క్రొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఇంత దారుణంగా అమానుషంగా దాడులు అఘాయిత్యాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పరిపాలన జరగడం అనేది చరిత్రలో ఎక్కడా చూడాల. ఒక ఆంధ్రప్రదేశ్లో మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పి ప్రజలను మోసం చేసి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా నడవటానికి బ్రతకడానికి అవకాశం లేకుండా దాడులు చేయిస్తూ ఉన్నాడు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు కొనసాగాయి. ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. వాటికి మంత్రులు సమాధానమిచ్చారు. అనంతరం ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై చర్చ జరిగింది. చర్చలో పలువురు మంత్రులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఏపీలో తల్లికి వందనం పథకం ఈ ఏడాది లేనట్లేనని తేలిపోయింది. వచ్చే ఏడాది నుంచి ఇస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. అది కూడా రోడ్ మ్యాప్ వేసి అందరితో చర్చించి వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసింది. 7 శాఖల అధికారులు, చీఫ్ ఇంజనీర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. నెల రోజులుగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఈ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణకు నిధులను కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినా కావాలనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రానికి 45 పైసలు కూడా ఇవ్వట్లేదన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంత కీలకమైన చర్చకు ప్రధాన ప్రతిపక్ష నేత రాకపోవడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీకి భయపడే కేసీఆర్ చర్చకు రాలేదన్నారు. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక్కడున్న నేతలకు సమాధానం చెప్పేందుకు తాము సరిపోతామని, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ గారి గురించి, మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. క్వశ్చన్ అవర్లో మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. దీంతో కాసేపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు హరీష్ రావు. ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు. ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. రాజకీయ లాభం కోసం ఆర్టీసీ ఉద్యోగుల అంశాన్ని జటిలం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 50 రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేసినా పట్టించుకొని బీఆర్ఎస్ కు ఆర్టీసీపై మాట్లాడే అర్హత లేదన్నారు. ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరిగా ప్రభుత్వం బస్సులు కొన్నది. వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పయినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఎవరి ప్రయోజనాల కోసం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని సీఎం మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మీలాగా అబద్ధాలు చెప్పడం మాకు రాదని, రాజీనామా చేయాల్సింది తాను కాదన్నారు. హామీలు అమలు చేయనందుకే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ఆయన అనేక రకాలుగా ప్రజలకు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ఆయన ఈరోజు నా మీద లేనిపోరు ఆరోపణలు చేయడము చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ను బహిష్కరిస్తామంటారు. ఎవరి ప్రయోజనాల కోసం బహిష్కరిస్తున్నారు? మీరు బహిష్కరించినంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా మేలు జరుగుతాయా? గతంలో కేసీఆర్ బహిష్కరించాడు, ఆయన పరిస్థితి ఏందో ఈరోజు తెలుసుకోవచ్చు. మీరు బహిష్కరిస్తే కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా మిమ్మల్ని బహిష్కరించేటువంటి సమయం ఎంతో దూరంలో లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు 2వ రోజు కొనసాగాయి. రేపు సభలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తొలిసారి సభకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టు చేరుకుంటారు. మొదట ఎల్ఎండి రిజర్వాయర్ను సందర్శిస్తారు. రాత్రికి రామగుండంలో బస చేసి ఎల్లుండి ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. రేషన్ షాపుల కోసం ఆ పార్టీలో 2 వర్గాల నేతలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే శ్రావణి వర్గం, కేశవరెడ్డి వర్గీయులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతలు గుంపులుగా విడిపోయి కొట్టుకున్నారు. బుకరాయి సముద్రం పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. కోనసీమ లంక గ్రామాలను గోదావరి వరద ముంచెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14 లక్షల క్యూసెక్కులు ప్రవహించడంతో గౌతమి, వశిష్ఠ, వైనతేయి పాయలు పోటెత్తుతున్నాయి. ముమ్మడివరం మండలంలో కూనాయి లంక, గురజాపు లంకలోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంటి చుట్టూ వరద నీరు చేరుకోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 17,557 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 14,391 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. జాతీయ వార్తల్లోకి వెళదాం. కేంద్ర బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ పార్లమెంట్లో ధ్వజమెత్తింది ఇండియా కూటమి. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టారు ప్రతిపక్ష ఎంపీలు. బడ్జెట్లో రాష్ట్రాల మధ్య సమతుల్యత లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి ఇండియా కూటమి పార్టీలు. Mr. Saket, Sir, you asked me to speak. No, please don't shout. Don't You shout, have don't asked me shout. to speak. This is not a shouting place. Is it a shouting place? Dr. John Britas, Priyanka Chaturvedi. अगर आप जिस जगह अपोजिशन पार्टी चुन के आ गई, जिस जगह आपको निग्लेक्ट किया गया है या लोगों ने नकार दिया आपको, उस जगह कुछ नहीं मिला. और लोग अगर ऐसा आप करते गए, अगर बैलेंस नहीं होगा, डेवलपमेंट कैसा होगा? You made your point, sir. आज आपके साथ है, कल लोग वो दूसरों के साथ हो गए. You made your point. लोग Honorable अलग Finance Minister. समय में अलग अलग से Honorable करते Finance हैं. Minister. इसीलिए मैं इसका खंडन करता हूँ. Honorable Finance Minister. हम सभी पार्टी के लोग इसको खंडन करते हैं इस टाइप के एटीट्यूड के लिए. బడ్జెట్లో వివక్ష ఆరోపణలపై ధీటుగా స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పలేమని విపక్షాలను దుయ్యబట్టారు. రాజ్యసభలో మాట్లాడిన సీతారామన్ ఓ రాష్ట్రం పేరును ప్రస్తావించినంత మాత్రాన వారిని విస్మరించినట్టు కాదని స్పష్టం చేశారు. తమ రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదంటూ ఇండియా పార్టీలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు నిర్మలమ్మ. If the speech does not mention the name of a particular state, does it mean that the schemes of the government of India, the programs of government of India, the externally aided assistance which we obtain from the World Bank and ADB and AIB and so on, institutions such as that, don't go to these states? They go as per a routine. This is a deliberate attempt of the opposition parties led by the Congress party to give an impression to the people, oh, nothing has been given to our states. It's only be given to 2 states. బడ్జెట్లో విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్షను ప్రదర్శించిందంటూ ఆందోళన చేపట్టింది ఇండియా కూటమి. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు ధర్నాను నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా ఇండియా కూటమి పార్టీల సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను బడ్జెట్లో మోదీ సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ భేటీని బాయ్కాట్ చేయాలని నిర్ణయించింది ఇండియా కూటమి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచి ఢిల్లీ, నోయిడా సహా ఎన్సీఆర్ పరిధిలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి జోరు వాన కురిసింది. చెత్తా, రాయల్ చౌక్, నిగమ్ బోధ్ ఘాట్, జకీరా అండర్ పాస్ పూర్తిగా నీట మునిగాయి. ఢిల్లీ యూనివర్సిటీ, సివిల్ లైన్స్, కశ్మీరీ గేట్, శ్రీలంపూర్, షహజ్రా, వివేక్ విహార్, పటేల్ నగర్, రెడ్ ఫోర్ట్, ప్రెసిడెంట్ హౌస్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ అధికారులు ఎక్స్లో పోస్ట్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, మీరట్, బాబ్ఘట్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. జో బైడెన్ వైదొలిగాక అమెరికా అధ్యక్ష ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. హత్యాయత్నం ఘటనతో ఓ రేంజ్లో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఊహించని షాక్. తాజా పోల్లో ట్రంప్ పైచేయి సాధించారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్. రాయిటర్స్ IPSOS నిర్వహించిన ఈ సర్వేలో 2 పాయింట్ల స్వల్ప లీడ్ను సాధించారు హ్యారిస్.
వార్తలను స్క్రీన్ 90లో చూద్దాం. బండి సరోజ్ కుమార్ నటించిన పరాక్రమ మూవీ రిలీజ్ అనౌన్స్మెంట్ టీజర్ విడుదలైంది. ఆగస్టు 22న మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆగస్టు 9న మూవీ విడుదల కాబోతోంది. రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఆగస్టు 2వ వారంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ కాబోతోంది. ఇదే రోజు విశ్వంబర టీజర్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో కూలీ మూవీ రాబోతోంది. ఈ మూవీలో కింగ్ నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారట. యష్ హీరోగా టాక్సిక్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. రాహి అనిల్ బర్వే డైరెక్షన్ లో సమాంతా ఓ వెబ్ సిరీస్ లో నటించబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో మిర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ తో జోడీగా కనిపించబోతోందట సమాంతా. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందిన డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.